ప్రాంతం సింహాలు అడవ జంతువులతో ఉన్న స్థలములో కూడా దావీదును దేవుడు కాపాడుతున్న వాడిగా కనబడుతున్నాడు. శత్రువుల మధ్యలో సంచరించిన దావీదును దేవుడు కాపాడుచున్న వాడిగా కనబడుతున్నాడు. సర్పముల మధ్యలో సంచరించిన దావీదును దేవుడు కాపాడుచున్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని యొక్క రెక్కల నీడ లేకపోతే రెక్కల చాటున దాగుకున్న వారికి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నా. దావీదు మహారాజు గారి గురించి జ్ఞాపకం చేసుకుంటే 2వ సామ్యుయేలు గ్రంథములో సామ్యుయేలు గారి పేరట రాయబడిన 2వ సామ్యుయేలు గ్రంథం. ఎందుకు ఈ మాట నేను పలుకుతున్నానంటే సామ్యుయేలు గ్రంథము మరి సామ్యుయేలు గారి చేత రాయబడలేదు. మరి అనేక మంది చెబుతారు ఎజ్రా గారి చేత రాయబడ్డారు, కొంతమంది అంటారు ఎవరు రాశారో తెలియదు. కాబట్టి ఆయన పేరట రాయబడిన గ్రంథము ఈ 2వ గ్రంథములో 7వ అధ్యాయము 21వ వచనంలో దావీదు మహారాజు గారు ఏమంటారంటే 6వ అధ్యాయం 21వ వచనం, నీ తండ్రిని అతని సంతతిని దేవుడంట విసర్జించిన. ఎక్కడి నుంచి? ఆయన రెక్కల నీడలో నుంచి విసర్జించి దేవుని యొక్క చేతుల క్రింద నుంచి తొలగించి ఆయన చేతుల క్రింద నివసించడానికి ఇశ్రాయేలుల మీద రాజత్వమును చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని దావీదు మహారాజు గారు సాక్ష్యం పలుకుతున్నారు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 21వ వచనంలో కూడా అక్కడ తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, నేను ఎస్ఐ కుమారుడైన దాని మీద చదువు. ఆ తరువాత వారు రాజు కావాలని, అంటే దేవుని యొక్క రెక్కల మీద ఉన్న ప్రజలు, దేవుని యొక్క చేతుల క్రింద ఉన్న ప్రజలు ఏం కోరుకున్నారంటే, ప్రభువా నీ రెక్కల నీళ్ళ నుంచి నీ చేతుల క్రింద నుంచి మేము కొంచెం దూరమై మమ్మలను ఏలే రాజు, ఆయన చేతుల క్రింద మమ్మలను పరిపాలన చేసే రాజును మాకు కావాలని కోరుకున్నారు. దేవుడు ఆ రీతిగానే వారికంట రాజుని ఇచ్చాడంట. కానీ ఏమంటాడంట, దేవుడంట బెన్యామీను గోత్రికుడు కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లంట దయచేసేను, తర్వాత అతనిని తొలగించాడంట. తొలగించబడ్డాడు. ఎక్కడి నుంచి? దేవుని యొక్క చేతుల క్రిందలో నుంచి, దేవుని యొక్క రెక్కల నీళ్ళ నుంచి తొలగించబడ్డాడంట. తొలగించబడ్డవాడి కనబడ్డాడు. కానీ దావీదు గురించి జ్ఞాపకం చేసుకుంటే దావీదు మహారాజు గారంట దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నవాడిగా కనబడ్డాడు. దేవుని యొక్క చేతుల క్రింద ఉన్నవాడిగా కనబడ్డాడు. దావీదు ఒక వంశములో నుంచి దేవాది దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన విషయాన్ని మనం చూడగలం. దేవుని యొక్క రెక్కల నీళ్ళ నుంచి దావీదంట తొలగించబడలేదంట. దేవుడంట దావీదుని తప్పించలేదు, కొట్టివేయలేదు, విసర్జించబడలేదని జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరి రెక్కల నీడలో? దేవుని యొక్క రెక్కల నీడలో. దావీదు అదే కోరుకున్నాడు జీవితంలో, ప్రభువా నీ రెక్కల నీడలో, నీ రెక్కల చాటున నేను దాగుకుంటా, నేను ఉంటాను. ఈరోజు ఎవరు ఉంటారు దేవుని యొక్క రెక్కల నీడలో? దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నది ఎవరు? ఈరోజు దేవుని యొక్క రెక్కల నీడలో తరతరములు
దావీదు తర్వాత